సమృద్ధిలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కరువులో నీకు తృప్తినివ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 47. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఎక్కడ ఉన్నాయి నీళ్లు? ఎక్కడ వరకు ఉన్నాయి? చదువు. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఎక్కడ వరకు వచ్చినాయి? చదువు. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఎక్కడ వరకు వచ్చినాయి? మొలలోతుంది. ఇంకా చదువు. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కులు లోతాయి. నేను దాటలేనంత నది నది కనపడేది. ఇప్పుడు నీకేమర్థమైంది? మొదట ఎక్కడ ఉన్నాయి నీళ్లు? మొదట ఎక్కడ ఉన్నాయమ్మా? తర్వాత 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 దేవుని వాక్యములో నీవు విస్తారమైనటువంటి దాటలేనంత విస్తారమైనటువంటి దేవుని వాక్యపు అనుభవంలోనికి నువ్వు రావాలి. మొదట నీ వాక్యం ఎక్కడుంది? చీలమండల దగ్గర ఉంది. అంటే సంఘానికి రావటం నీకు అలవాటు చేశాం. నీకు ఎప్పుడు రావటం పోవటమేనా? మోకాలలో అనుభవానికి రావా? మొలలో అనుభవానికి రావా? పూర్తిగా నిండిపోయేటువంటి పరిశుద్ధాత్మ నింపుదల పొందుకునేటువంటి అనుభవానికి రావా? ఎప్పుడు వచ్చిపోవడమేనండి. నువ్వు మందిరానికి వస్తున్నావంటే దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి అనుభవంలోకి రావాలి. మొదట నువ్వు ఎలా ఉన్నావు? చీలమండల దగ్గరికి ఉన్నావు. ఆ తర్వాత మోకాళ్ళలోతు రావాలి. ఆ తర్వాత మొలలోతు రావాలి. ఆ తరువాత ఈత కొట్టకుండా దాటలేనటువంటి అనుభవంలోనికి రావాలి. ఈత మొలలోతు కాదు, ఈత కొట్టకుండా దాటుటకు సాధ్యపడనటువంటి గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకము నాకు దయచేయమని భక్తుడు పాట పాడతాడు. మనమేమో చీలమండలే, నీళ్లు కాలుకు తగులుతున్నాయండి. ఆయనేమో మీరు మునిగి తేలటానికి వీలు లేనంత విస్తారమైనటువంటి దేవుని వాక్యములో మునిగి ఉండమంటున్నాడు. మరి దేవుని వాక్యము దొరికినప్పుడే నువ్వు పోగేసుకోవాలి. పెద్దోళ్ళు ఏం చెప్తారు? దీపం ఉండగానే అరే డబ్బు సంపాదించేటప్పుడే 4 రాళ్ళు వెనకాల దాసుకో. దొరికినప్పుడు జాగ్రత్త ఉండదు. దేవుని వాక్యము దొరికినప్పుడు నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో చీలమండలు, మోకాళ్ళు, మొలలోతు. పెంతెకోస్తు నాడు తొలివాన పంపిన పరమ తండ్రి కడవర్షమిమ్మో. కడవరి వర్షం కురవాలి, మాలిన్యం మారాలి, నీ ప్రజలు మేల్కొని సేవ చెయ్యాలి. పెంతెకోస్తు నాడు తొలివాన పంపిన పరమ తండ్రి కడవర్షమిమ్మో. మోకాళ్ళ వరకు కాదు, మొలలోతు చాలదు, గొప్పదైన జీవనది పారుటకు. ఈత కొట్టకుండా దాటుటకు సత్యపడని నీటి ఊట నేడు తెరువునదా. ఏం మాట్లాడుతుంది? యెహెజ్కేలు గ్రంథం ఏం మాట్లాడుతుందో ఇది ఇక్కడ పాడుతుంది.